ఒసేయ్, ఎక్కడో ఒక చోట నాకు చిక్కకపోవే, అప్పుడు నీ సంగతి తెలుస్తా. హలో దామిని. హాయ్ దేవా, నా విషయంలో నువ్వు ఒక క్లారిటీకి వచ్చావని అనుకుంటున్నాను. నిన్ను ఒకసారి కలవాలి దామిని. నేనే మీ ఇంటికొచ్చి మీ పేరెంట్స్ని కలవాలనుకున్నాను దేవా. కానీ మధ్యలో ఒక చెత్త ఫెలో మూలంగా దారిలో గొడవ అయ్యింది. నా మూడిప్పుడు ప్లెజెంట్గా కూడా లేదు. 2-3 అవర్స్ తర్వాత నేను మీ ఇంటికొస్తాను. ఈలోగా నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి నాకొక క్లారిటీ ఇవ్వు, సరేనా? నువ్వు చెప్పే శుభవార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దామిని గురించి మనసులోకి ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ కూడా రావడం లేదు. అలాంటప్పుడు తనని నేను ఎందుకు కాదనుకోవాలి? మనని ఇష్టపడే అమ్మాయి మన కోసం వచ్చినప్పుడు 100% మన జీవితం బాగుంటుంది కదా. ఎస్, అమ్మతో ఇప్పుడే మాట్లాడతాను. దామిని వస్తుంది కదా, అమ్మకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పరిచయం చేయాలి. చిచ్చి, పనికి మాలింది. ఎంత పొగరు దానికి, ఎంత బలుపు దానికి. డబ్బు పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి. అందుకే అది అలా అయ్యి చచ్చింది. ఏమైందమ్మా? అణుకువగా ఉండాల్సిన ఆడపిల్లని అలా డబ్బుతో అడ్డదిడ్డంగా పెంచితే చివరికి ఇలాగే తయారవుతుంది. అది ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో దాని అత్తకు మాత్రం నరకం చూపిస్తుంది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా వదిలేసి. సరే గాని ఇప్పుడు నువ్వున్న మూడ్కి సంబంధం లేకుండా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంట్రా అది? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అవునా? ఎంత మంచి మాట చెప్పావు నాన్న. ఇన్ని రోజులు పెళ్లి చేసుకో అని అడిగి అడిగి చాలించుకున్నాను. కానీ ఇవాళ నువ్వే ఈ మాట అన్నావంటే నాకిదెంతో గొప్ప శుభవార్త. అవును, ఎవరా అమ్మాయి? నువ్వెవరినైనా ప్రేమించావా? అదమ్మా జరిగింది. ఆ అమ్మాయి అందం ఆస్తి నేనేం చూడలేదు. తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమను యాక్సెప్ట్ చేశానంతే. నువ్వు తనను ఓకే అంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అనుకున్నానమ్మా. అలాగే దేవా, నువ్వొక అమ్మాయిని ఓకే చేశావంటే ఆ అమ్మాయి ఎంత గొప్పగా ఉంటుందో నేను ఊహించగలను. మనం వాళ్ళతో మాట్లాడదాంలే. నాకు నీ పెళ్లి కంటే కావాల్సిందేముంది? ప్రీతి, అమ్మా ప్రీతి, అమ్మా ప్రీతి, ఏమైందమ్మా? ప్రీతి, అమ్మా ప్రీతి, ప్రీతి, అక్కడ నీళ్లున్నాయి, తీసుకురా. అమ్మా
ప్రీతి అమ్మా ప్రీతి, అమ్మా ప్రీతి అమ్మా ప్రీతి, ప్రీతి లేమ్మా, ఏమైందమ్మా? మెల్లగా లేమ్మా. ఆ కుర్చీ తీసుకో పిన్ని. లేమ్మా, కూర్చోమ్మా. కూర్చో. జాగ్రత్త. అక్క ప్రీతి, ప్రీతి, అమ్మా ప్రీతి ఏమైందమ్మా? ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఆనంద, కంగారు పడ్డానికి ఏమీ లేదమ్మా. నీ పెద్ద కోడలు ఇంటికి వారసుని తీసుకురాబోతోంది. ఆ అమ్మాయి నెల తప్పింది. అక్క కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమ్మా ప్రీతి, ఈ ఇంటికి ఎంత శుభవార్తను అందించావమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా ప్రీతి, చాలా సంతోషంగా ఉంది. అక్క, పసిపాపల నవ్వులు కేరింతలతో అతి త్వరలోనే ఈ ఆనంద నిలయం మరింత ఆనందంగా సంబరాలు జరుపుకోబోతోంది. ఏంటి, ఏం జరిగింది? ఏమంటాయి కోటేశ్వరరావు గారు, మీరు తాతయ్య కాబోతున్నారు. కోడలు నెల తప్పింది. ఏంటి, అవునా? అమ్మ ప్రీతి, నేను తాతయ్యని కాబోతున్నానా? ఎంత మంచి వార్త చెప్పావమ్మా. సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. వదనా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దర్శన్. మనవడా, కంగ్రాట్స్ చెప్పడం కాదు, మీ అన్నా వదుళ్ళు అమ్మా నాన్నలు అవబోతున్నారు. ఇక మిగిలింది మీ ఇద్దరే. చెరో ఇద్దరు కవలల్ని కనిచ్చేస్తే ఎంచక్క ఆ నలుగురితో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. అవును, ఇంత శుభవార్త మనలో మనమే పంచుకుని సంబరాలు చేసుకుంటున్నాం. అసలు రోహిత్ ఎక్కడా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడమ్మా. నేను ఫోన్ చేసి ఈ విషయం చెప్పనా? దర్శన్ వద్దు నాన్న. రోహిత్కి మనం ఇంటికి వచ్చాక సర్ప్రైజ్ ఇవ్వాలి. తనతో నేను ఈ గుడ్ న్యూస్ చెప్పినప్పుడు తన కళ్ళల్లో సంతోషాన్ని నేను చూడాలి నాన్న. ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? అమ్మా, ఆ? ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. అమ్మా, ఏంటి అమ్మ ఇంత కోపంగా ఉంది?